హాయ్ అండి. వెల్కమ్ టు శ్రేష్ఠ కిచెన్. ఈరోజు వీడియోలో పోషకాలను పుష్కలంగా కలిగి ఉండే బీన్స్, క్యారెట్ ఫ్రై, ప్రోటీన్తో పాటు ఫైబర్ అధికంగా కలిగి ఉండే ఈ ఫ్రైని చాలా టేస్టీగా, సింపుల్గా ఎలా చేయవచ్చునో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా దీనికోసం పావు కేజీ బీన్స్ ఇంకా పావు కేజీ క్యారెట్ను నీట్గా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని దీనిలోకి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ పోపు దినుసులు వేసుకొని ఇవి వేగుతున్నప్పుడే సన్నగా కట్ చేసుకున్న 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దీనిలోకి 2 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవన్నీ కలిసేలా కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ముందే నానబెట్టుకున్న అరకప్పు పెసరపప్పు కూడా వేసుకొని కలుపుతూ 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే కట్ చేసి పెట్టుకున్న బీన్స్, క్యారెట్ కూడా వేసుకొని అప్పుడే సాల్ట్ ఏమీ వేయకుండా మంటను లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 2 నిమిషాల పాటు వీటిని కలుపుతూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతుండగా ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మూత పెట్టి మగ్గించుకోవటం వల్ల చూడండి ముక్కలు మెత్తగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ వేయించిన ధనియా జీలకర్ర పొడి కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు చివరిగా ముందే రెడీ చేసి పెట్టుకున్న అవిసె గింజల కారపొడిని 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఈ కారపొడి వేయటం వల్ల ఫ్రై చాలా రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కారపొడి వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయకుండా కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ప్రోటీన్తో పాటు ఫైబర్ అధికంగా కలిగి ఉండే ఈ ఫ్రైని పిల్లలకి లంచ్లోకి పెట్టామంటే ఫైబర్ ఉండటం వల్ల స్లోగా డైజెషన్ అయ్యి పిల్లలు ఈవినింగ్ ఇంటికి వచ్చే వరకు కూడా ఆకలి అనేదే వేయదు. అంతేనండి, చాలా రుచిగా ఉండి సింపుల్గా చేసుకునే క్యారెట్ బీన్స్ ఫ్రై రెడీ. పిల్లల లంచ్ బాక్స్లోకి నేనైతే రైస్ వేసి కలిపి పెడతాను. చాలా టేస్టీగా ఉండి సింపుల్గా చేసుకునే ఈ ఫ్రైని మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.